10 మంది ఉన్నారు దీంట్లో ఈరోజు. 10 మంది 8 మంది ఓకే 9 మంది వచ్చినారు. అంతేలే 9 మంది 8 మంది ఉన్నారు. ముందుకే నిల్చుకోండి. ముందు పక్కన చెప్తాను పోతా ఉండాలి. శాంతమ్మ, పోతన్న, సుభాషిణి, లక్ష్మి, సుగుణమ్మ, సుగుణ పిన్నమ్మ, ఓబులక్క, సంపూర్ణత్త, మదన్న, రమణన్న. 6 మంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన లేడా. ఒకరు నిల్చుకోండి. అట్ట సుభాషిణి ఫోన్ చేసింది. నిల్చుకోండి, అట్ట ఫోటో వస్తుంది. 8 మంది. శ్రవంతి, శాస్మామ, ఓకేష్ మామ రండి. అమృత పిన్నమ్మ రాలా? అరే ముగ్గురే. వచ్చినాయా రాలేదా? అది వచ్చిన అందరికీ నమస్కారం. ఉపాధి హామీ పనుల్లో ఏం జరుగుతోంది వివరంగా చూపిస్తాను. ఉపాధి హామీ పనుల్లో పేర్లు ఎక్కువగా పోతున్నాయా, దొంగ పేర్లు ఏమన్నా పోతున్నాయా చెక్ చేయడానికి రోజు ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లను వచ్చి చెక్ చేస్తాడు. అందరూ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. ఇలాగైతే ఫస్ట్ ఘట్టం ఉదయం 7:30కి హాజరు వేసిన తర్వాత అయితే ఇలా జరుగుతుంది. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రెండో ఫోటో అయితే వస్తుంది. వచ్చేదాకా 4 గంటలు పనిచేయాలి. ఈ 4 గంటలు ఎర్రటి ఎండలో కూర్చోడానికి ఎక్కడ చెట్టు అయితే లేదు. పక్కన సాగరమాల హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ దుమ్ము, ఎర్రమట్టి, ఎండ రైతులైతే ఇలా కష్టపడుతున్నాం పనిచేసేవాళ్ళం. ఆ దుమ్ముకి ఎండకి మధ్యాహ్నం 12 గంటల దాకా అయితే ఖచ్చితంగా ఉండాలి రెండో ఫోటో వచ్చేదాకా. ఈ పనులు 1 అడుగు లోతు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు ఒక మనిషికి ఇలాగైతే తవ్వాలి ప్రతిరోజు. వెంకటేశ్వరం నుంచి చేసి కొలతేసి ఇంత దూరం అయితే తవ్వాలని చెప్తాడు. ఖచ్చితంగా అంత దూరం తవ్వాలి. తవ్వేవాళ్ళు తవ్వుతున్నారు, తవ్వనోళ్ళు తవ్వట్లేదు. కానీ అందరికీ ఒకే కూలి 250 రూపాయల నుంచి 270 రూపాయలు అయితే వస్తుంది. కరువు పని చేసేవాళ్ళు పని చేయట్లేదు అంటారు, అది అబద్ధాలు. ఖచ్చితంగా 4 గంటలైతే పని చేయాలి. అన్నం తినడానికి మాత్రం 1 అరగంట అందరం చెట్ల కింద అయితే కూర్చుంటాము. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన కూలీ కాబట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భేదాలు ఇక్కడ ఉండవు. ఎవరి దగ్గ పని వాళ్ళు, మగవాళ్ళు చేసే పని అయినా ఆడవాళ్ళు గడ్డపారలతో తవ్వేవాళ్ళు తవ్వుతూ, పారలతో ఎత్తేవాళ్ళు ఎత్తుతూ, గంపకొండాలతో అయితే మట్టి కట్ట మీదకైతే మొయ్యాలి. ఇది ఐవోరు చెరువు, 1 కారు పంటకి అనుసంధానం ఈ చెరువు. ఇందులో కట్టం చెట్లు కొట్టి వాటిని కాల్చేసి ఆ కట్టకి మట్టి పోయమని అయితే మాకు బిల్లు వచ్చింది. పెద్ద పెద్ద కర్ర చెట్లు, కర్తమ్మ ముళ్ళులు కొట్టేటప్పుడు ఒక్కొక్కరికి నెత్తురు కారుతోంది. ఇలాగ వారం ఎండిన తర్వాత అవన్నీ గుట్ట దోసి ఆ గుట్టకి మంట పెట్టి కాల్ చేసిన తర్వాత మళ్ళీ చెరువులో మట్టి ఎత్తి కట్టకైతే పోస్తున్నాము. చూడండి ఎంతంత పెద్ద చెట్లు. ఇలాగైతే ప్రతిరోజు ఈ ఐవూరు చెరువులో పని అయితే జరుగుతుంది, ఉపాధి హామీ పనులు. ఇలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్ద పెద్ద పంగాల కర్రలు వేసుకొని వాటిని దోసేసి ఆ వాల్లో పడిపోతామని ప్రతి ఒక్కరు కర్ర పోటింపు వేసుకొని నిలబడైతే పనులు చేస్తున్నాము. ఈ పనులు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ప్రభుత్వాలు చాలా మంచిది. నారేతలకి, నాట్లకి, కలుపులకి, రెండో క్రాప్ పుచ్చ చెట్లు వేసే వాళ్ళకి పేపర్ పరిచేదానికి, తీగలు పెరికేదానికి, కలుపు తీసేదానికి, వీటికి రైతులకి అనుసంధానం చేస్తే వ్యవసాయానికి చాలా మంచిది. ఎందుకంటే అందరూ అన్నం తినే బతకాలి. వ్యవసాయం పండించే రైతు మాత్రం బాగుపడట్లేదు. కనీసం ఇటువంటి ఉపాధి హామీ పనులు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకి చాలా ఆనందంగా ఉంటుందని ప్రతిరోజు మేమైతే అనుకుంటున్నాం. ఈ ఉపాధి హామీ పనులకు వచ్చే వాళ్ళందరూ రైతులే. అందుకని ఇలాగ పనికొచ్చే పనులకి పెట్టచ్చు. కానీ వీలున్నప్పుడు అనుకూలించి రైతులకి అనుసంధానం చేస్తే రైతులకి కొంచెమైనా ఉపశమనం, కొంచెమైనా అప్పుల బాధల్లోంచి రైతులు బయటపడతారు.
రైతులకి అనుసంధానం చేస్తే చాలా మంచిది. ఇలా కర్ర చెట్లన్నీ కొట్టేసేసి చెరువులో మట్టి అయితే ఎత్తుకొని వచ్చి కట్టకు ప్రతిరోజు పోయాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని అగ్రికల్చర్ వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. పూర్తిగా ఈ వీడియోని అయితే చూసి చివరన ఒక లైక్ అయితే చేయండి. ఇది చెరువు పనులు ఈ సంవత్సరం అయితే పెట్టారు. ఇలా శుభ్రం చేసుకుంటున్నాం. మా ఊరు చెరువు మా పంటలకే కదా నీళ్ళు వస్తాయని ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అందరం కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఈ పనులు అయితే చేసుకుంటున్నాము. కష్టమని ఎవరు అనుకోము. ఎందుకంటే మా పంట పొలాలకే మాకు నీళ్ళు వస్తాయి కాబట్టి చెరువు బాగుంటే నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటే ఒక్క కారు పంట అయినా పుష్కలంగా పండుతుంది అని అయితే అందరం అయితే కలిసిమెలిసి ఇలా పనులు చేసుకుంటున్నాం. ఇదే విధంగా మామిడి కాలువలో కూడా పూడికి తీసి చెట్లు కొట్టి నీళ్లు నిల్వ ఉండేటట్టు చేస్తే చాలా బాగుంటుందని అయితే అందరం రైతులు మాట్లాడుకుంటున్నాము. వాటికి ఎప్పుడు బిల్లు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. మా ఊరికి ఆ మామిడి కాలువ ఈ అయ్యూరు చెరువే వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. కానీ ఇప్పుడు వాటి పరిస్థితులు అయితే బాగాలేవు. ఎందుకంటే ఇట్లాగే కర్ర చెట్లు పట్టేసేసి ఎలవలు వచ్చి పూడికితో పూడిపోయండి. అందుకని నీళ్లు తక్కువ వచ్చి పంటలు లాస్ట్ చివరి దశలో నీళ్లు లేక రైతులను చాలా బాధపడుతున్నాము. ఎక్కువ నీళ్లు వానాకాలంలో వచ్చినప్పుడు పొర్లిపోయి ఆ కాలం దెబ్బతిని నార్లు బాసిపోతున్నాయి. చివరి నీళ్లు లేక పంట దిగుబడి బాగా రాక నష్టపోతున్నాము. రైతులు బాగుంటే కదా దేశం బాగుంటుంది. అవునంటారా కాదంటారా? మధ్యలో ఒక అరగంట అయితే బ్రేక్ తీసుకొని ఆ ఎర్రటి ఎండలో కూర్చొని మంచినీళ్ళు తాగేవాళ్ళు మంచినీళ్ళు తాగుతూ సర్దిబో తినేవాళ్ళు అయితే సర్దిబో తింటున్నాము. ఎక్కడ కూర్చోడానికైతే నీడే ఉండట్లేదు. ఎర్రటి ఎండకి మలమల మాడిపోతున్నాము. ఈ చెరువులో మాత్రం అలాగా మట్టి గుట్లుగా చేసుకొని మొత్తం ఎత్తుకొని పోయి ఆడైతే పెడతాము. కొందరు మగవాళ్ళు ఆడుండే దర్భం తీసుకొని పోయి చూసాం కదా ఆ కట్టలు పెడుతూ ఉంటారు. ఇలాగ ఒకరికొకరు పందుకుంటూ కట్ట మీదకి మట్టి మోసేవాళ్ళు మోస్తూ ఉంటారు. అందరం రైతులే కాబట్టి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. రైతులు బాగుంటారు. రైతుల కష్టాలు కొద్దిగైనా తగ్గుతాయి అనుకుంటూ ఉంటాము. చకచక పనులు చేసేవాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. సాములన్న అయితే అక్కడున్న దర్భని తీసుకొని పోయి అక్కడ కొట్టేసిన కర్తమ చెట్లను గుట్లగా వేసి అగ్గిపొలికేసి మంట అయితే పెడతాడు. కొందరికి ఆ కర్తమ చెట్లు కొట్టేటప్పుడు నెత్తురు గాయాలు కూడా అవుతాయి. ఆ కర్తమ ముళ్ళు తగిలి కత్తులతో కొట్టేటప్పుడు అటువంటి ఇబ్బందులు కూడా చాలా జరిగాయి. ఇలాగ తవ్వేవాళ్ళు తవ్వుతారు, మోసేవాళ్ళు మోస్తారు. అందరం ఒకేది ఇక్కడ పని చేస్తున్నాం కాబట్టి సంతోషంగా ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ శుభ్రంగా అయితే మట్టి అయితే మోసేస్తూ ఉంటాము. తవ్వేవాళ్ళు తవ్వుతుంటారు, మోసేవాళ్ళు మోస్తుంటారు, ఎత్తేవాళ్ళు ఎత్తుతూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం మాత్రం ఉండదు. అందరం కలిసి మెలిసి అన్ని పనులు ఆల్రౌండర్గా మొత్తం అయితే చేసేస్తూ ఉంటాము. ఎండకి దుమ్ముకి మాత్రం భలే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పక్కన సాగరమాల హైవే రోడ్లు పనులు మాత్రం భలే వేగంగా జరుగుతూ ఉంటాయి. దుమ్ము బాగా ఇంత ఎత్తున రేగుతుంటుంది. ఆ పనులు చూస్తూ ఈ పనులు చేసుకుంటూ ఉంటాము. రెండో ఫోటో మధ్యాహ్నం 12 గంటలకైతే వస్తుంది. పాను రాను ఆటో ట్రాక్టర్ పెట్టుకొని రోజు 20 రూపాయలు ఛార్జీ పెట్టుకొని అయితే అందరం పోతుంటాము. ఎవరికి అనుకూలంగా వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చేవాళ్ళు అయితే బండ్లు వేసుకొని వస్తారు. ఇలా ప్రతిరోజు గోడల నుంచి అడవిలో గోడల రాజుపాలెం అంటారు. అక్కడికైతే పోయి అయ్యూరు చెరువులు అయితే ఉపాధి హామీ పనులు చేస్తూ ఉంటాము. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మంచిది అనుకునేవాళ్ళు జై జవాన్ జై కిసాన్ అని ఒక కామెంట్ అయితే చేయండి. అవునంటారా కాదంటారా? ఇలాగ రాసిపాలెం మేము కలిసి అందరం చిన్నసామాళ్ళ బ్యాచ్, మా బ్యాచ్, రాసిపాలెం బ్యాచ్ అందరం కలిసి మెలిసి ఈ చెరువులో పనులు అయితే చేసుకుంటూ ఉంటాము. ఉపాధి హామీ పనులు అయితే
ఇలా జరుగుతూ ఉంటాయి. ఉదయం ఒక ఫోటో, మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫోటో, ఖచ్చితంగా 2 ఫోటోలు, 4 గంటల పని, ఒక అరగంట అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ పనులు చేయాల్సిందేను. చేయకపోతే ఇన్ని మీటర్లు దావలేదు, మీకు బిల్లు తక్కువ వస్తుంది అని 200, 150 కూడా వేసేస్తారు ఒక్కోసారి. అందుకని ఖచ్చితంగా అడుగు లోతు, మీటర్ పొడవు, మీటర్ వెడల్పు అయితే ఏ టైంకైనా చేసేయాలి ఖచ్చితంగా. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు. నీ పేరు? వెంకట్రావు రెడ్డి. ఇప్పుడు మనం పని చేస్తాలా, ఈ కయ్యి మంచిగా లేకపోతే వేస్ట్? మనం చేసే పని వేస్ట్ పని. ఎందుకంటే సౌడు కయ్యేది. సౌడు కయ్య ఇది దేనికి పనికిరాని బాపు. ఆడ వరవలు పడిపోయి ఏట్లో గెండ్లు పోసుకుంటే రైతుకి మేలు. ఏ ఏటికి? మామిడి కాలువక పెద్ద ఏటికా? మామిడి కాలువకి. మామిడి కాలువలో పూడికి తీసి నీవు సేద్యం చేసినాక ఎప్పుడైనా ఒకసారి పూడికి తీసారా? ఇప్పుడు తీలా. ఎన్ని సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నావు? అసలు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఇప్పటికి మామిడి కాలంలో పూడికి తీలే. ఏలు పెట్టిందేలే. పెద్ద పెద్ద చెట్లు కదా, పెద్ద పెద్ద చెట్లు పడిపోయి ఏరు బొల్లి పైరు పంటకుంటా పోతుంది. నీళ్లు లేక శుద్ధంగా పూడికి తీసుకొని అక్కడక్కడ చెక్ డ్యాములు కానీ కట్టుకుంటే పుష్టిగా ఒక కారు పంట అయితే పండదు కదా. ఒక కారు పండుతుంది. ఇప్పుడు చేయలేకుండా ఉన్నారు. ఎక్కువ ఎల్ల వస్తే నార్లు బాసిపాయా. లాస్ట్ తొడిలో నీళ్లు తక్కువైతే నీళ్ళు ఆడ వచ్చే వసతి లేదు. పంట పండకపోయా. మామిడి కాలువని పూడికి తీసుకుంటే మంచిది. 50 సంవత్సరాల నుంచి దాంట్లో పూడికే తినేలే. ఊరు మాట్లాడుకున్న చెట్లు గమ్మేసి ఎవరి మీద చాలా మీద బొల్లిపోయి ఆ చెవులన్నీ మురిగిపోతా దాటిగా ఏటి మీద నీళ్లు పోక నానాటి చెక్క తింటున్నారు. పెద్ద ఎట్లో ఇసుక ఎత్తేసి పళ్ళు వల్ల వచ్చి నీళ్లు కూడా అట్టెళ్ళిపోతుంది. మామిడికాయలు అట్లా ఉబ్బిపోతుంది. ఎక్కువ ఎలా వస్తే నారు బాసిపోయా. లాస్ట్ నీళ్లు చాలకపోతే పైరు పండకపోయా. పూడికి చేస్తే ఆ చెట్లు కొట్టుకుంటా అవి ఎత్తితే రైతులు కారు పండించుకుంటారు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, బాయ్.